వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టి వివాదం సృష్టించడం, లేకపోతే అక్కడ ఒక్కటి ఆయన కుమార్తె పెళ్లి మాత్రం కోరిన అబ్బాయికి ఇచ్చి చేయడం ఆయన చాలా బాధ్యతాయుతంగా చేశారు. కుమార్తెను తీసుకెళ్ళి పెళ్లి చేయడం అన్నటువంటి సింపుల్గా చేయడం అన్నటువంటి. కానీ మిగతాదంతా ఆయన కాంట్రవర్సీస్ అన్నీ కూడా దౌర్జన్యపూరితమైనటువంటి వ్యవహారాలు. అందులో ఇప్పుడు కొత్త కోణం, వాళ్ళ కార్పొరేటర్ని మొన్న బెదిరించారన్నటువంటిది. ఇప్పుడు ఆ కార్పొరేటర్ దంపతులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా వైకాపాకి చెందిన వాళ్ళే కావడం వింత. ఇక్కడ తన భర్త రామాంజనేయులు రెడ్డికి తనకు ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు 3వ వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చేసిన హెచ్చరికల గురించి అందులో వివరించారు. ముందు వాడికి చెప్పు, మాట వినకపోతే అంటే భర్త అనమాట శాల్తీ లేచిపోతుందంటూ బెదిరించారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 19న ఎమ్మెల్యే రాచమల్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ఇంటికి వచ్చారు. నా భర్త ఇంట్లో లేరా, ఆయన వచ్చాక రండి అని అడ్డుకోబోయాను. అయినా వినకుండా రాజమల్లు ఆయన వెంట వచ్చిన వాళ్ళంతా దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చారు. తలుపులు మూసి మహిళ అనే గౌరవం లేకుండా నానా మాట్లాడినారు. వైకాపా తరపున గెలిచారు కాబట్టి మీరు పార్టీ మారాలంటే రాజీనామా చేసి వెళ్ళండి అంటూ నన్ను దుర్భాట్లాడారు. నీ భర్తకు చెప్పు, వాడి కాళ్ళు విరిచేస్తాను ఎమ్మెల్యే బెదిరించారని పేర్కొన్నారు. నా భర్త లేరు, ఆయన వచ్చాక మాట్లాడని చెప్పినా వినిపించుకోలేదన్నారు. నా కుటుంబాన్ని అంతం చేస్తామని ప్రతినిబూనిన ఎమ్మెల్యే ఆయన వెంట వచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కౌన్సిలర్ ఎస్పీని కోరారు. అయితే పొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ బాధితుల్ని శుక్రవారం తన కార్యాలయానికి పిలిపించి విచారించారు.